ఎమ్ఎల్సీ రిజిస్ట్రేషన్ ఎమ్ఎల్సీ ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అయింది టీచర్స్కి మరియు గ్రాడ్యుయేట్స్కి. కాకపోతే ఇందులో కొత్తగా రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ కొత్తగా స్టార్ట్ చేశారు. అంటే అందులో మనం కొత్తగా మళ్ళీ తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఎలక్షన్ ceo.andhra.nic.in అనే వెబ్సైట్లో అనే వెబ్సైట్ గూగుల్లో బ్రౌజ్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో పైన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పైన ఎమ్మెల్సీ రిజిస్ట్రేషన్ 2024 అని ఉంది. దాంట్లో గ్రాడ్యుయేట్స్కి అయితే ఫామ్ 18 ఫిల్ చేయాల్సి ఉంటుంది. టీచర్స్ అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాళ్ళకైతే ఫామ్ 19 ఫిల్ చేయాల్సి ఉంటుంది. టీచర్స్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళకి కూడా ఫామ్ 19 ఫిల్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఈ ఫామ్ ఫిల్ చేయాలంటే ముందుగా మనం అందులో రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేశారు. ముందుగా మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎమ్ఎల్సీ 2024 ట్యాబ్ మనం క్లిక్ చేసిన వెంటనే ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. అంటే కొత్తగా సైన్ అప్ ప్రొసీజర్ స్టార్ట్ చేశారు. అంటే తప్పనిసరిగా మనం ఇందులో రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. చేయించుకోవాలంటే ముందుగా మన పూర్తి పేరు, మొదటగా సర్నేమ్, తర్వాత మన పేరు, ప్రస్తుతము మనము ఏదైతే రెగ్యులర్గా వాడుతున్న ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయాలి. మనకు కావాల్సిన పాస్వర్డ్, మనం ఏవైతే పాస్వర్డ్ పెడదామని అనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ కొంచెం స్ట్రాంగ్గా, ఎవరికైతే కష్టంగా ఉండే పాస్వర్డ్ పెట్టుకుంటే మంచిది. అలాగే తిరిగి ఇక్కడ అదే పాస్వర్డ్ని తిరిగి టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఈ క్యాప్చా కోడ్ ఇక్కడ ఏదైతే కనబడుతుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత చేసిన వెంటనే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ లాగిన్ అని వస్తుంది. తర్వాత మీరు ఈ పేజ్ డిస్ప్లే అవుతుంది, లాగిన్ పేజ్ డిస్ప్లే అవుతుంది. అక్కడ మొబైల్ నెంబర్ అన్న చోట మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఏదైతే పాస్వర్డ్ మీరు పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. చేసి ఈ క్యాప్చా కోడ్ దగ్గర క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ వస్తే కంటిన్యూ అని క్లిక్ చేస్తే లాగిన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఫామ్ 19 టీచర్స్కి సంబంధించి ఫామ్ ఓపెన్ చేశారు. దీనికి సంబంధించి మనం ఓటర్ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఈ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మొదటిగా ఫామ్ 19 ఓపెన్ చేసిన తర్వాత టీచర్ కాన్స్టిట్యుయెన్సీ దగ్గరికి రావాలి. దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కేవలం ఈస్ట్ గోదావరి మరియు వెస్ట్ గోదావరికి సంబంధించింది మాత్రమే. ఒకవేళ మీరు ఈస్ట్ గోదావరి అయితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అయితే వెస్ట్ గోదావరి, రెండింటికి కలిపి జరుగుతుంది కాబట్టి అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్, ఇప్పుడు మీరు ఏ డిస్ట్రిక్ట్కి చెందుతున్నారో స్పెసిఫిక్గా ఆ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి మీరు ఈస్ట్ గోదావరి అయితే ఈస్ట్ గోదావరి పెట్టండి. అది చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే కొంచెం బాగుంటుంది. ఆ ఫైల్ సైజ్ కూడా మీరు అప్లోడ్ చేసేటప్పుడు అది జేపీజీ ఫార్మెట్లో ఉండాలి. 100 KBకి తక్కువ కాకుండా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్లోకి వచ్చేసేయండి. ఇక్కడ నేమ్, మీ పేరు ఏదైతే ఉందో అది, ఉదాహరణకి నా పేరు కుమార్ అని కొట్టిన తర్వాత మళ్ళీ తెలుగులో ఎంటర్ చేయాల్సింది. తెలుగులో కూడా మీరు అదే పేరు ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా అది మీకు తెలుగులో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏమన్నా మీరు ఒత్తులు ఏమన్నా తేడా వస్తే మీరు మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ సర్నేమ్ దగ్గరికి వచ్చేసేయండి. సర్నేమ్లో కూడా మీది ఏదైతే సర్నేమ్ ఉందో అది ఇచ్చేసేయండి. అలాగే దీన్ని మళ్ళీ తెలుగులో కూడా మీరు సేమ్ అదే ఇంగ్లీష్లో టైప్ చేస్తే సేమ్ అలాగే తెలుగులో కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా తప్పులు లేకుండా మీరు మీ పేరుని, డీటెయిల్స్ని ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్లో డే ఏదైతే ఉందో అది డేట్, మంత్, అలాగే ఇయర్ ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీ ఏజ్ అక్కడ డిస్ప్లే అయిపోతుంది. మీ ఏజ్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా మీకు ఏజ్ డిస్ప్లే అయిపోతుంది. సో మీరు డేట్, మంత్, ఇయర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అలాగే
మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఆప్షన్ ఇచ్చేసేయండి. అలాగే రిలేషన్ టైప్ అంటే మీ రిలేషన్ అనమాట. ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ రిలేషన్ని మీరు ఫాదర్ పెట్టారు కాబట్టి మీ ఫాదర్ నేమ్ ఇక్కడ ఇంక్లూడ్ చేయండి. అలాగే ఆ రిలేషన్ మేమవుతారంటే ఫాదర్ అని ఇంక్లూడ్ చేస్తాము. అలాగే దీన్ని ఇక్కడ తెలుగులో కూడా మనము టైప్ చేసుకోవచ్చు. అలాగే మన ఇంటి అడ్రస్, డోర్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్, తప్పనిసరిగా పూర్తి చేయవలసిందే. అలాగే విలేజ్. టౌన్ అయితే ఇక్కడ మీ టౌన్లో ఉన్న ప్లేసెస్ అన్నీ డిస్ప్లే అవుతాయి. దానికి సరైనది చూస్ చేసుకుని చేయాలి. అదే విలేజ్ అయితే విలేజ్కి సంబంధించినవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి, అవి పెట్టుకోవాలి. మీ స్ట్రీట్ ఏరియా నేమ్ ఏదైతే ఉందో అది ఇచ్చేసేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మీరు ఏదైతే ఎంటర్ చేశారో ఇంగ్లీష్లో అదే ఇక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా తెలుగులో వచ్చేస్తుంది. మీరు పైన చూశారు. అదేవిధంగా డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేయాలి. అలాగే టౌన్ అయితే టౌన్, మీరు టౌన్లో ఉన్నట్టయితే టౌన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. విలేజ్లో ఉన్నట్టయితే విలేజ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అలాగే స్టేట్ అంటే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇచ్చేసేయండి. అలాగే డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్లో మీరు ప్రస్తుతం ఏ డిస్ట్రిక్ట్లో ఉంటున్నారో అది, మీకు దగ్గరగా ఉన్న పోస్ట్ ఆఫీస్ వివరాలు. సేమ్ మళ్ళీ ఆ పోస్ట్ ఆఫీస్ వివరాలను ఇక్కడ ఇంగ్లీష్లోనే ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా తెలుగులోకి వచ్చేస్తాయి. ఇక్కడ మీ పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ డిజేబిలిటీ ఫీల్డ్ ఒకటి ఇచ్చాడు. డిజేబిలిటీ ఫీల్డ్ అనేది ఆప్షనల్, మీరు కావాలంటే పెట్టచ్చు, లేకపోతే లేదు. ఒకవేళ మీరు ఇంక్లూడ్ చేసినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనం టిక్ చేయాల్సి ఉంటుంది. కావాలనుకుంటే ఇది ఆప్షనల్ ఫీల్డ్. అలాగే మీకు డీటెయిల్స్ ఆఫ్ ఎపిక్ కార్డ్, ఆల్రెడీ మీకు ఓటర్ కార్డు ఉంటే అది ఏ జిల్లాలో ఉంది ఆ జిల్లా ఇక్కడ ఇంక్లూడ్ చేయండి. ఆ అకౌంట్ నేమ్ ఇచ్చేసేయండి. సపోజ్ ఈస్ట్ గోదావరిలో ఉంటే ఈస్ట్ గోదావరి కాకినాడ అంటే కాకినాడ పెట్టండి. కాకినాడలకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీకు వస్తాయి. అంటే ఎక్కడుంది, ఏ నెంబర్లో ఉంది, తునిలో ఉందా, పిఠాపురంలో ఉందా, పెద్దాపురంలో ఉందా, అవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎపిక్ కార్డ్ నెంబర్, ఆ ఎపిక్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ ఎపిక్ కార్డ్ నెంబర్ మీదే మీ కార్డు మీద పోలింగ్ స్టేషన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ సీరియల్ నెంబర్ కనుక్కొని వేసేయండి. అండ్ అగైన్ ఆధార్ డీటెయిల్స్ అనేది కంపల్సరీ. మీకు ఆధార్ కార్డు ఉంటుంటే ఆధార్ కార్డ్ ఇక్కడ టిక్ చేయండి. ఆధార్ కార్డ్ లేకపోతే ఇక్కడ టిక్ చేయండి. ఆధార్ కార్డ్ టిక్ చేస్తే కనుక మీరు ఆధార్ నెంబర్ డీటెయిల్స్ మొత్తము ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆధార్ కార్డ్ లేకపోతే ఇది టిక్ చేయండి, ఆధార్ కార్డ్ లేకుండా ఉన్నట్టయితే. సో తర్వాత మనము 6 ఇయర్స్ నుంచి మనము ఎక్కడ పని చేస్తున్నాం అనే వివరాలు కూడా అడిగాడు. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు పని చేస్తున్నాం ఫ్రమ్ టు, అలాగే ప్రస్తుతం వర్కింగ్ ప్లేసు, అలాగే ప్రీవియస్లీ వర్కింగ్ ప్లేసు, ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే సర్వీస్లో మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యారు యాజ్ ఎ టీచర్ కింద, అలాగే డేట్ ఆఫ్ రిటైర్మెంట్ కూడా ఇంక్లూడ్ చేయాలి. అలాగే ఇక్కడ మీ డిక్లరేషన్ కూడా ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. డిక్లరేషన్ ఫైల్ ఒకటి మీరు చేతితో రాసైనా సరే అప్లోడ్ చేయొచ్చు. అది కూడా జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. ఫైల్ సైజు గుర్తుపెట్టుకోండి, 200 MB కన్నా తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే గతంలో మీ నేమ్ ఏదన్నా ఎలక్ట్రల్ రోల్లో ఇంక్లూడ్ అయి ఉంటే ఎనీ టీచర్ కాన్స్టిట్యుయెన్సీలో ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. లేకపోతే మీరు ప్రస్తుతం జిల్లా మారిపోయి ఉండే అది వేరే చోట్ల ఉంటే దాన్ని డిలీట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఆ వివరాలు కూడా మనము ఇక్కడ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ హౌస్ నెంబరు, స్ట్రీటు, టౌన్, విలేజ్, మొబైల్ నెంబర్ కంపల్సరీగా మీరు ఇవ్వాలి. అండ్ అగైన్ ఈమెయిల్ ఐడి, వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఒకటి తప్పనిసరిగా ప్రస్తుతం వాడుతున్న ఈమెయిల్ ఐడి మనం ఇక్కడ ఇచ్చేసేసి ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం డీటెయిల్స్ అన్నీ మీరు పైనుంచి కిందకు ఒకసారి చూసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే ఇక్కడితోటి ఈ ప్రాసెస్ టీచర్ ఎమ్మెల్సీలో ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్